गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। రెండు నామాల్ని కలిపి ఒకసారే ప్రతిపాదించడానికి ప్రయత్నం చేస్తాను. నీరాగా రాగమథన, ఇది రెండు వేరువేరు నామాలు, ఒక నామం కాదు. కానీ అందరి సౌలభ్యం కొరకు నేను ఏం చేస్తున్నానంటే ఆ రెండు నామాల్ని కలిపి చెప్తున్నాను. నీరాగా రాగమధన. నీరాగా అంటే ఏ రాగము లేని తల్లి. రాగమధన అంటే మన యందు ఉండేటటువంటి రాగమును తీసేసేటటువంటి తల్లి. ఎందుకని? రాగము అనేటటువంటిది ఉందనుకోండి మనిషిలో, ఇక మిగిలినవన్నీ దాంట్లోంచే వస్తాయి. మిగిలినవన్నీ రావడానికి ముందు చోటు చేయాలి కదా. మీరు కూర్చోండి అంటే ఏం చేయాలో పీట వేయాలా, ఓ కుర్చీ వేయాలా. ఓ కుర్చీ వేశారనుకోండి, ఆ తర్వాత కూర్చోవడం, కూర్చున్నాక మాట్లాడడం, ఇవన్నీ వస్తాయా? అట్లాగే ముందు ఏది రావాలి అంటే రాగము రావాలి. రాగం అంటే ఏమిటి? కోరిక. కోరిక పుట్టాలి. కోరిక ప్రారంభమైందనుకోండి, ఇక మిగిలినవన్నీ వచ్చేస్తాయి. దానికి చోటు ఇచ్చారనుకోండి, ఇంకా అవన్నీ మిగిలినవన్నీ తెచ్చేసుకుంటుంది. అదే మొదలు. దానికి అవకాశం ఇచ్చారో అన్నీ వచ్చేసినట్లే. కామక్రోధశ్చలోభశ్చ దేహీ తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామము లోపలికి వచ్చిందా, క్రోధము వచ్చేస్తుంది. ఎందుకనంటే తీరితే సంతోషం, తిరగపోతే కోపం, ఆ వెనక లోభం వస్తుంది. ఇది మనకే ఉండాలి, దాచుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, రేపు పొద్దున్న ఎలా, ఇవి వస్తాయి. కోరికలు ఉన్నప్పుడు కోరికలు తీర్చుకోవడానికి మరి మిగిలిన ద్రవ్యం అవి దాచుకోవద్దు. ధనం అంటే అర్థం ఏమిటి? భోగోపకరణములకు ధనమని పేరు, అర్థమని పేరు. ఇప్పుడు లేకపోతే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు అంటే అలా అవన్నీ కూడా సుఖకారకాలు. కాబట్టి క్రోధము, లోభము ఇవన్నీ ఉన్నవాడికి నాకు తీరంది ఏమిటనో గర్వం, మాత్సర్యం, అసూయ అన్నీ వస్తున్నాయా? కాబట్టి ముందు కామం వస్తుంది. కామం వస్తే వెనకాతల అన్నీ వస్తాయి. అసలు కామమే లేకపోతే, కామము అంటే రాగము, రాగము అంటే ప్రేమ, ప్రేమ అంటే అనుబంధము, అనురాగము, ఒక అనుబంధము, ఇవన్నీ రాగమే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏమంటే రాగం ఉండకూడదు అంటున్నారు కదా మీరు, భగవంతుడితో రాగము, భగవంతుడి మీద కూడా వద్దా? పెట్టుకోవద్దా? లలితా సహస్రం వినాలనే రాగము వద్దా? అంటే ఏ రాగము మనకు వస్తే మిగిలిన రాగాలు పెట్టవలసినటువంటి గోల వదిలిపోతుందో ఆ రాగము మనకు అవసరం. కానీ ఆవిడికి భక్తి ఎందుకు? ఆవిడ ఎవరి పట్ల భక్తితో ఉండాలి? రాగము అంటే ప్రేమ, ప్రేమ అంటే భక్తి, భక్తికి ప్రేమని పేరు. భగవంతుని యందు ప్రేమ కలిగి ఉండడమే భక్తి. ఆవిడ ఎవరి యందు ప్రేమతో, ఇప్పుడు నిరీశ్వర, ఆమె మీద ఇంకెవరు లేరు అయినప్పుడు ఆవిడ ఎవరి మీద భక్తితో ఉండాలి? ఎలా సాధ్యం అసలు? అందుకని ఆవిడ మళ్ళీ ఇంకొకరి మీద భక్తితో ఉండడం అన్వయం కాదు. మరి పరమశివుడి విషయంలోనండి అంటారేమో, నిజానికి పరమశివుడును పరదేవత రెండు లేవు, ఉన్నది ఒకటే. పువ్వు వాసన, చంద్రుడు కాంతి, వజ్రము శోభ, పాలు తెలుపు. అలాగే వాళ్ళిద్దరూ
శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడు కాంతి ఎలా కలిసి ఉంటాయో అలా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు తప్ప వాళ్ళిద్దరూ విడివడి ఉండరు. ఒకరి తపస్సుకు ఒకరు ఫలమై ఉంటారు అంతే. అంతేగాని ఆయన చేసిన తపస్సు అండి ఆవిడ భార్య అండ ఉండదు. ఆయన చేసిన తపస్సుకు ఫలం ఆవిడైతే ఆవిడ చేసిన తపస్సుకు ఫలం ఆయన. అంతేకాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. ఎందుకంటే రెండూ అవిభాజ్యములై కలిసి ఉంటాయి. ఒక వాహనం ఉందనుకోండి, దానికి ఒక ఆశ్విక శక్తి ఉంటుంది, అది వేగం వెళ్ళగలిగిన శక్తి. ఆ శక్తి వాహనం వేరువేరుగా ఉంటాయా? నేను నా మాట వేరుగా ఉంటాయా? నేను నా ఊపిరి వేరుగా ఉంటాయా? నా ఊపిరి వేరు నేను వేరా? కాదు. అమ్మవారు అయ్యవారు కూడా అంతే, ఇద్దరూ ఒకటే. అప్పుడు ఎవరు ఎవరికి ఏం చేయాలి? కలిసి ఉంటాయి అంతే. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం. అవి ఒకరి తపస్సుకు ఒకరు ఫలమై ఉన్నారు అంతే తప్ప ఎవరికి ఎవరు అదృష్టం అంటే అన్వయం అవ్వదు. ఎంత అదృష్టవంతురాలండి ఆయన భార్య, అన్వయం కాదు. ఎంత అదృష్టవంతుడండి ఆవిడ్ని భార్యగా పొందాడు, అన్వయం కాదు. ఎంత అదృష్టవంతుడండి ఆవిడ్ని పొందాడు, ఎంత అదృష్టవంతురాలండి ఆయన్ని పొందింది, అన్వయం. వాళ్ళిద్దరి విషయంలో ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉన్నారు. అది వాళ్ళ దాంపత్యం. ఆది దంపతుల యొక్క దాంపత్యం అంటే అంత గొప్పది. కాబట్టి అయినప్పుడు ఇంకా ఆవిడికి మళ్ళీ భక్తి ఎవరి మీద ఉండాలి? లౌకికంగా ఆవిడ ఒక పతివ్రతా ధర్మాన్ని పాటించి శంకరుడి పట్ల పతివ్రతగా అనుగమిస్తుంది. నిరీశ్వర అయినప్పుడు నీరాగా ఎలా అన్వయం అవుతుంది? మళ్ళీ భక్తి అన్వయం కాదు. అందుకే సర్వసాధారణంగా లోకల్లో ఏంటంటే భక్తిని వస్త్రంతో పోలుస్తారు. ఎందుకు పోలుస్తారు అంటే కొన్ని కోటాను కోట్ల రూపాయల నగలు పెట్టేసుకున్నా వస్త్రం కట్టుకోకపోతే నాగరికత లేనివాడంటారు. ఏమీ పెట్టుకోకపోయినా బట్ట కట్టుకుంటే సంస్కృతి ఉన్నవాడు, నాగరికత ఉన్నవాడు అంటారు. ఎన్ని ఉన్నాయన్నది కాదు, అసలు భక్తి లేకపోతే తతక్కిం 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 అంటారు శంకరాచార్యులు గారు. నీకు ఆ భక్తి లేనప్పుడు, గురువు యందు గౌరవం లేనప్పుడు ఇక దానివల్ల ప్రయోజనం ఏమిటి? భక్తి అన్న అంబరం ఎవరు కట్టుకోవాలి? అంబరం దేనికి కట్టుకుంటారు? ఓ నిండుతనానికి, ఒకళ్ళు చూడగానే అభినందించడానికి, చక్కగా శుభ్రంగా ఉన్నారండి, గౌరవంగా ఉన్నారు అనడానికి. భగవంతుడు ఎవరి చేత అభినందింపబడాలి? ఆయనే భక్తి వస్త్రం కట్టుకోవాలి. అందుకని ఆయన దిగంబర. ఆయన వస్త్రం కట్టుకోవడంటే కట్టుకోవడానికి వస్త్రం లేనివాడని అన్వయం కాదు. భక్తి వస్త్రం కట్టుకోవడానికి ఆయన ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన మీద ఎవరున్నారు? ఆయన భక్తితో ఉండడానికి ఆయన మీద ఇంకెవరు లేరు. ఆవిడైనా అంతే. ఆయన అన్నప్పుడు మీరు ఆవిడ అని అన్వయం చేసుకోవాలి. నిరీశ్వర అప్పుడు నీరాగా, అప్పుడు భక్తి అనేటటువంటి రాగము మళ్ళీ ఆమె ఎందు ఎలా అన్వయం అయితే పతివ్రతా ధర్మంలో అన్వయం, అది వేరు, పక్కన పెట్టండి. అది ఆవిడ పాటించినది స్వచ్ఛందంగా. లోకానికి ఒక మర్యాద నేర్పడం కోసం ఆమె కూడా అట్లా చేసింది. కాబట్టి ఇప్పుడు ఆమె నీరాగా, ఆమెకు ఏ విధమైనటువంటి సంగము లేదు, ఏ కోరిక లేదు, ఏ రాగము లేదు. రాగము లేకపోతే ద్వేషము లేదు. రాగము లేదు, పక్కన దాని చెల్లెలు పోని తమ్ముడు ద్వేషము లేదు. రాగము ద్వేషము లేకపోతే పరమ ప్రశాంతత. ఇంకా కుదిపేది, కదలికేది? రాగం ఉంటే కదలిక, కోరిక ఉంది కాబట్టి. ద్వేషం ఉంటే కదలిక, రాగము లేదు, ద్వేషము లేదు, ఇక దేనికి కదలిక? అప్పుడు ఆమె పరమ ప్రశాంతంగా ఉంటుంది. నాబోట్లు నిరంతరము రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటారు, అప్పుడు కదిలిపోతుంటాం. అప్పుడు శాంతి అన్వయం ఎలా అవుతుంది? అన్వయం కాదు. శాంతస్థితి ఎందుకు అంకురిస్తుంది అంటే రాగద్వేషములు రెండు దాటగలిగితే వస్తుంది. అది దాటడమే కాదు, దానికి ఒక లక్షణం ఉంటుంది. అది మెల్లిమెల్లిగా 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 ఏం చేస్తుందంటే కిందకి తీసుకొస్తుంటుంది. దానికి ఉన్న లక్షణం రాగము ఎక్కడున్నదో అక్కడ కిందకి జారేటట్టు చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ తల్లి అనుగ్రహంతో పైకి ఎక్కుతారని చెప్పాలి నేను. కానీ
ఆ రాగము కిందకి లాగుతుంది, దానికి ఉన్న లక్షణం అది. అదే గీతాచార్యుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు నేను ఇంత ఘోషించి చెప్పడం కన్నా మీరు ఎప్పుడు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రాగము నిజమునకు క్లేశ కారణము. ఎక్కడ రాగం ఉంటే అక్కడ క్లేశం ఉంటుంది. మీరు అనుభవించే తృప్తి కన్నా, మీరు అనుభవించే సంతోషం కన్నా దాని వెనక మీరు పొందే క్లేశము చాలా ఎక్కువ ఉంటుంది. రాగము క్లేశ కారణము. ఎందుకని అంటే, ఒకటి అది అట్లాగే ఉంటుందా భయం. భార్య యందు విశేషమైన ప్రీతి అండి, ఇది లేకపోతే నా బ్రతుకు ఒక గంట లేదు. కానీ కాలంలో ఉంటుందా? శాశ్వతంగా ఉంటుందా? వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు వెళ్ళిపోతుందేమో, ఎంత ప్రీతి ఉంటే అంత శంక. ఇది జారిపోతే, వెళ్ళిపోతే నేను ఉండగలనా, నేను తట్టుకోగలనా, నేను ఉంచుకోగలనా? మీకు ప్రీతి ఎంత ఎక్కువైపోతే, ఏ కారణం చేతనైనా మీకు విశేష ప్రీతి కలిగిన స్థానం మీకు దూరం అయితే మీ క్లేశం అంత ఎక్కువ ఉంటుంది. అది బాగా జ్ఞాపకంలో ఉంచుకోవలసిన విషయం. అది ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే మీ స్వస్థితి నుంచి మిమ్మల్ని కదిపేస్తుంది. తాను ఇత పూర్వం హేళగా ఏవి చేసేవాడో అది చెయ్యలేడు. ఎందుకనంటే తనకి అత్యంత ప్రీతిపాత్రమైన స్థానం జారిపోయింది. కాబట్టి రాగము క్లేశమునకు కారణము. అందుకే వేదాంతంలో ఒక ఉదాహరణ చెప్తారు. ఒకడు చంద్రబింబాన్ని పోని చంద్రుడు అంటే రాత్రి వెళ్ళనుకోండి, సూర్యబింబాన్ని చూస్తున్నాడు. సూర్యబింబం అప్పుడే ఉదయించాడు మహానుభావుడు, ఎరుపు రంగు దాటి నారింజ రంగులోకి వచ్చాడు. ఆ బింబాన్ని కదా చూడాలి. ఆ బింబాన్ని చూస్తున్నాడు. చెట్టు కొమ్మ అడ్డొచ్చింది. అబ్బా, ఈ చెట్టు కొమ్మ అడ్డొచ్చింది అనుకున్నాడు. పెద్ద గాలేసి కొమ్మ పక్కకి వెళ్ళింది, సూర్యబింబం కనపడింది. అబ్బా, ఈ కొమ్మ తప్పుకుంది, ఎంత హాయిగా ఉందో అన్నాడు. మళ్ళీ అలాగే ఉంటుంది ఆ పక్కకి వెళ్ళి కొమ్మ, మళ్ళీ వచ్చేసింది. ఏ కొమ్మ సూర్యబింబం కనపడడానికి కారణమై సంతోషమునకు కారణమైందో అదే కొమ్మ సూర్యబింబం కనపడకుండా చేసి దుఃఖమునకు కూడా కారణమైంది. రాగము ఎంత పెరుగుతోందో నువ్వు క్లేశపడడానికి అంతా వండుకుంటున్నావని గుర్తు. కానీ అది పరదేవత శాసనం. అవి మనం తప్పించుకుందామంటే తప్పించేసుకునేవి కావు. కాకపోతే ఆ తల్లి అనుగ్రహం ఉన్నదా, ఆవిడ పొదివి పట్టుకుంటుంది, ఆవిడ కాపాడుతుంది. బహుశా ఒక్కొక్కసారి ఇక తీవ్ర వైరాగ్యంలో ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు కూడా అటువంటి చమత్కారాలు ఏమైనా చేస్తూ ఉంటుందేమో ఆవిడ. చాలా తీవ్రమైన వైరాగ్యంలోకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా అటువంటివి ఏమైనా చేస్తూ ఉంటుందేమో. కొందరు మహాత్ముల జీవితాలు పరిశీలిస్తే అట్లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాగము ఎప్పుడూ క్లేశమే. అందుకే అహితశత్రువు, హితశత్రువు అని ఇద్దరు ఉంటారు. హితశత్రువు అంటే ఎంతో సంతోషపెట్టినట్టుగా ఉంటుంది, కానీ శత్రువు నిన్ను సంతోషపెట్టేది తక్కువ, అది నిన్ను బాధ పెట్టడానికే కాచు కూర్చుంది. అది నువ్వు ఎంత రాగం పెంచుకున్నావో అది నీకు దూరం అవ్వకుండా ఉండడం నీ చేతుల్లో మాత్రమే ఉందని నువ్వు అనుకోకు. అప్పుడు అది నీకు తీవ్ర క్లేశ కారణం అవుతుంది. అందుకే రాగము క్లేశమునకు కారణము. అప్పుడు ఆవిడికి ఎలా అన్వయం నాకు చెప్పండి? ఆవిడికి అలా క్లేశ కారణమయ్యే రాగాలు ఉంటాయా? ఆవిడికి రాగం ఉంటే భర్త ఎందు ఉంటుంది. ఆయన కాలమునందు వెళ్ళిపోయేవాడా? ఆయన కాలాతీతుడే. వాళ్ళిద్దరూ రెండు కానప్పుడు ఒకటేగా. అప్పుడు ఆమె రాగమునకు ఇబ్బంది ఏముంది? ఆమె రాగము క్లేశమునకు కారణం ఎలా అవుతుంది? అనుగ్రహం తప్పది. అందుకే ఆమె నీ రాగా. మన వరకు వస్తే రాగము క్లేశమునకు కారణము అని తెలుసుకుంటే రాగము విషయంలో నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ ఉంటావు. ఇది దీని లక్షణం. ఇది హితశత్రువు. ఇది జరుగుతుంది, ఇది జరగకుండా ఉండదు. ఆ రోజు రాకూడదు అనుకున్నావు, వచ్చేసింది అంతే. అలా నిన్ను నువ్వు నిభాయించుకోవడానికి ప్రయత్నించాలి.
అది రాగమునకు ఉండేటటువంటి లక్షణము. అందుకని అది ఏం చేస్తూ ఉంటుంది అంటే క్లేశము వైపుకి తీసుకెళ్ళాలి కదా మిమ్మల్ని. అందుకని అది అటువైపుకి ప్రయాణం చేయిస్తుంది. అందుకే దాని చమత్కారం ఎలా వెళ్ళిపోతుంది అన్నదానికి పరమాద్భుతంగా చెప్తాడు గీతాచార్యుడు. 2వ అధ్యాయంలోనే సాంఖ్యయోగంలోనే చెప్తాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషూపజాయతే సంగాత్ సంధ్యాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అయిపోయిందంతే. ఎంత అందంగా తీసుకొచ్చేసాడు. 7 మెట్ల మించి దాచేశాడు. ఎక్కడైనా 7. సంగీతమైనా అంతే, సాహిత్యమైనా అంతే. కాబట్టి అది ఎలా వెళ్ళిపోతుంది అన్నారు అంటే ముందు విషయముతో సంగమును పొందుతాడు. అవి నీతో కలిసి పుట్టినవి కావు, నీతో ఎప్పుడూ ఉన్నవి కావు. అదో ఆశ్చర్యం, అదొక పరదేవత నాటకం. అకస్మాత్తుగా జీవితంలో ఎప్పుడో ఏదో ఒక విషయముతో సంఘాన్ని పొందావు. సంఘం అంటే కలయిక పొందావు. ఏమైంది? ధ్యాయతో విషయాన్ పుంసః, మెల్లిగా అది నీలోకి ప్రవేశించింది. దాని గురించి ఆలోచించడం మొదలెట్టావు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషు ఉపజాయతే, సంగము కలిగింది. అంటే ఆ వస్తువుని చూడాలి అని కోరిక, ఆ వస్తువు కనపడకపోతే బాధ. సంగము అంటే అది మనసు అంటుకుంది, వెళ్ళి మనసు అంటుకుంటుంది. సంగత్సేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః, ఆ అంటుకున్న మనసు ఏం చేస్తుందంటే అది నాదైతే బావుణ్ణు అన్న కోరిక పుట్టిస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే, ఆ వస్తువు ఒకనాడు నీకు అందుతుంది, ఒకనాడు అందకపోవచ్చు. అప్పుడు ఆ అందకపోవడానికి కారణం ఎవరని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళ మీద కోపం బయలుదేరుతుంది. కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః, ఎప్పుడైతే కోరికలోంచి క్రోధం పుట్టేసిందో అందులోంచి అవివేకం వస్తుంది. ఎందుకంటే కోపం మరి కళ్ళు మూసేస్తుంది కదా, అవివేకం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః, తను చదువుకున్నవి, తను చెప్పినవి, తను నేర్చుకున్నవి, తను ఇంతకుముందు ఎన్నో పరిశీలించినవి అన్నీ మరిచిపోతాడు ఆ కోపంలో. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశం, ఎప్పుడైతే అన్నీ మరిచిపోయి ఉంచుకోలేకపోయాడో బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిపోతే ఒక్కసారి బుద్ధి జారిపోయిందనుకోండి, అదుపు తప్పిపోయి ఏదో నాకు అందలేదు అన్న క్రోధంతో చేసేసిన పని వలన ఏమైపోతుందంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పడిపోయాడు అంతే, కింద పడిపోయాడు. ఇక మళ్ళీ పైకెక్కాలంటే మళ్ళీ ఆవిడ అనుగ్రహంతో రావాలి, వస్తేనే పైకెక్కడం. అందుకని రాగం ఏం చేస్తోంది? పడగొడుతోంది. పైకి ఎలా ఉంది? ఎంత సంతోషంగా ఉందో, కానీ కాలంలో అలాగే ఉంటుందా? సాధ్యమా? పడగొట్టేస్తుంది. కాబట్టి రాగము క్లేశమునకు కారణమై కిందకి జార్చేస్తూ ఉంటుంది. అయితే ఏమండి బాగానే ఉంది మీరు చెప్పింది, ఇప్పుడు ఇంతకీ నీరాగా అని మేము శుక్రవారం నాడు ఆ లలితా సహస్రం చదువుకుంటే మాకేమిటి దానివల్ల అంటే ఆవిడ ఏం చేస్తుందంటే మనకి కూడా ఒక రాగాన్ని ఇస్తుంది. ఏ రాగం ఇస్తే పాడు చేసే రాగములన్నీ జారిపోతాయో ఆ రాగం ఇచ్చేస్తుంది. ఏ రాగం? ఆ రాగము వైరాగ్య రాగము. రాగము ప్రేమ, రాగము సుఖమునకు కారణం అన్నాను కదా, అది వైరాగ్యం కింద మారుస్తుంది. ఇంతే ఈ లోకం. ఈ సుఖ దుఃఖాలు ఇలాగే ఉంటాయి అని సంగము పోతుంది. సుఖానికి స్పృహ పొందడు, దుఃఖమునకు స్పృహ పొందడు. కలలో పోయిన దానికి ఏడుస్తావా? కలలో నీ దగ్గర ఉన్న ₹1,00,000 ఎవరో ఎత్తుకుపోయారు, కలలో బాధపడుతున్నావు, తెలివి వచ్చింది, అమ్మయ్య కలయే అన్నావు. కలలో పోయిన దానికి లేచాక బాధపడవు, లేచి ఉండగా పోయిన ₹1,00,000 గురించి నిద్రపోయినప్పుడు బాధపడవు కదా. అట్లాగే కలిమి లేమి ఎండ
చల్లతనం ఏది తగిలినా అన్నిటి యందు సమబుద్ధితో ఉండగలుగుతాడు. దేని వలన అంటే ఏదో కారణం ఉండాలి కదా. వైరాగ్యము వలన. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అక్కడికి ఎక్కితే ఆయనకి ఇష్టం. ఎక్కించద్దు, చమత్కారంగా కూడా ఎక్కించచ్చు ఆయన. కాబట్టి అటువంటి వాడు అనిపేక్ష శుచిర్దక్ష అనపేక్ష. ఇక ఆపేక్ష పోయింది. ఇలాగే కాలం తెలిసిపోయిందిగా, అర్థమైపోయిందిగా అని వైరాగ్య సుఖము చే వరదలై చెలకు కన్నీరు మీ పాద కమలముల్ కడగా. ఆ వైరాగ్య సుఖం చేత వచ్చిన ఆనంద భాష్పాలతో ఆయన కాళ్ళు కడుగుతాడు. అది ఎన్నిక గల పాద్యమిచ్చితి నీకు. అది గొప్ప పాద్యం. కాబట్టి ఆ వైరాగ్య సుఖాన్ని ఇచ్చేస్తుంది. ఇక వైరాగ్య సుఖం ఇచ్చేసిన తర్వాత ఇక రాగం ఉందా? ఉంది. లేకపోవడం ఏమిటి? సుఖం లేదు, వైరాగ్య సుఖం ఉందిగా. మీరు మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారనుకోండి, ఏదో మా ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరో వచ్చి ఇంట్లో ఎవరూ లేరండి అన్నారు. అదేటమ్మా నువ్వు ఉన్నావు కదా అంటే, మీరు నా కోసం కాదు కదా వచ్చేది, ఇంటి యజమాని కోసం వస్తారు, యజమానురాలు కోసం వస్తారు. వాళ్ళిద్దరూ లేరు, బయటికి వెళ్ళారని చెప్పడానికి వాళ్ళిద్దరూ వెళ్ళారు కానీ వాళ్ళ సేవకి నేనున్నాను అని చెప్తారా? ఇంట్లో ఎవరు లేరండి అంటారు. ఇంట్లో ఎవ్వరు లేరండని చెప్తున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నట్టే ఓ సుఖం ఉంది. అదే సుఖం వైరాగ్య సుఖం. కానీ ఆ వైరాగ్య సుఖం ఏం చేస్తుంది? ఏ సుఖాన్ని తాకనివ్వదు, ఏ దుఃఖాన్ని తాకనివ్వదు. వానలో వెళ్తున్నవాడు వాన నీరు మీద నిలబడకుండా ఒక ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటాడు. అప్పుడు వాన పడ్డా ఆయన లోపల బట్టలేని తడవో, ఆయన వెళ్ళి అది విప్పేసి దులిపేసి కుర్చీ మీద పడేస్తాడు. ఆయన హాయిగా పొడిగా ఉంటాడు. వానలో ఉన్నా వాన పడనట్టు, గుడిగేసుకున్న వాడికి ఎండ తగలనట్టు, టోపీ పెట్టుకున్న వాడికి గుండు వేడి తగలకుండా ఉన్నట్టు ఆమె అనుగ్రహము కలిగిన వాడు వైరాగ్య సుఖమును పొందుతాడు. అప్పుడు వాడు నీరాగాయే. వాడికి జారిపోవడాలు పడిపోవడాలు ఇవేం వాడికి లేవు. అయితే ఓసారి జారి ఏడిచాక కదూ వైరాగ్య సుఖం. అప్పుడు కదూ మరి ఎందుకురా ఏడుస్తావు ఇలా అయిందానికి కాందానికి కాదు, ఇలాగే ఉంటుంది అని ఆవిడ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఓసారి పడాలా? పడకుండా వైరాగ్యంలా వచ్చేస్తుంది. అసలు పడి ఏడిస్తే కదా వైరాగ్యం ఇవ్వాలి. పిల్లాడు పరిగెత్తి గడపదనుకు పడిపోయాడు అనుకోండి, మొయ్యోమని ఏడుస్తాడు. అందుకే చెప్పానా పరిగెత్తేటప్పుడు ఒరే గడప చూసుకో అని చెప్పానా, గదుల్లో పరిగెత్తద్దని చెప్పానా అని అమ్మ పాఠం చెప్తుంది. చెప్పగా వాడు ఏం చేస్తాడు? గడప దగ్గర ఆగుతాడు ఒకసారి. అప్పుడు వాడికి తెలిసి వచ్చింది. అలా వాడు ఓ దాన్ని పట్టుకోవడానికి పైకెక్కి జారి కింద పడిపోయి తీరాలి ఎప్పుడప్పుడు. అది సృష్టి యందు తప్పని పరిస్థితి. అది నేను చెప్తున్నప్పుడు 10 మాటలు అనకూడదని నేను అంటలేదు. కాలమన్నది ఒకటి ఉన్నది కదా, అది పరమ బలవత్తరమైనది. అది ఎవరినైనా వేరు చేయగలదు, ఎవరినైనా తీసుకెళ్ళిపోగలుగుతుంది. అప్పుడు ఆ సుఖాలేవి, అనుబంధాలు ఎలా? అవి దుఃఖ కారణములు అయ్యాయా? ఆ జ్ఞాపకాలు బాధిస్తాయా? విడివిడినా బాధిస్తాయా? కాబట్టి క్లేశ కారణమై పడిన తర్వాత వైరాగ్యం వచ్చాక అమ్మ నాయనో ఇదే బాగుందండి ఇంటికన్నా అని అప్పుడు అందులోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ సుఖం ఆవిడ ఇవ్వద్దు, ఆవిడ అనుగ్రహించద్దు, ఆ కోరిక ఉండాలి కదా మనసులో. ఈ వైరాగ్యం రావడం మంచిది, నాకు ఆ వైరాగ్యం రావాలి అని దానికి అంగీకరించడానికి మనసు సిద్ధంగా ఉండాలి. ఉంటే ఆవిడ వైరాగ్య సుఖాన్ని ఇచ్చేస్తుంది. ఇదే మూకశంకరులు మూకపంచశతిలో చాలా గంభీరమైన శ్లోకంలో చెప్తారు. నాకు చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఇది ఒక శ్లోకం మూకపంచశతిలో. నీలోపి రాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయిత్వతపాంగపాత. ఇందులో చమత్కారం ఏమిటంటే, కామాక్షి నీ కటాక్షం నా మీద పడాలి అని అనలేదు. కామాక్షి నీ కటాక్షం నా మీద నృత్యం చేయాలన్నారు. నృత్యం చేయడం అంటే
అమ్మ నువ్వు ఒక్కసారి ఇలా అన్నా చాలు. కాదమ్మోయ్, అలా నన్ను చూస్తూనే ఉండాలి, నువ్వు అలా నృత్యం చేయాలి నీ కటాక్షం నా మీద అంటే అప్పుడు కానీ విరగదమ్మా నాకున్నటువంటి ఈ దుర్లక్షణాలు అని ఆయన అన్నారు. నీ చూపుల యందు ఒక విచిత్రం ఉంది తల్లి. నీలోపి రాగమధికం జనయన్ పురారే. నల్లగా ఉన్నది ఎరుపుని తేలేదు లోకంలో కాదు. నల్లగా ఉన్నది ఏదో నల్లగానే ఉంటుంది అంతే తప్ప నల్లగా ఉన్నది ఎర్రతనాన్ని తేలేదు. ఎందుకంటే నలుపు ఏం చేస్తుంది, అన్నింటినీ కూడా కప్పేస్తుంది తప్ప అందులోంచి కొత్తగా ఏం రావు. అమ్మ నీ చూపులలో నల్లతనం ఉంది. నల్లతనం అంటే ఏమిటి? నిజానికి చల్లతనం. అమ్మ చూపులు చల్లని చూపులు అంటారు. కంటికి కాటుక పెట్టుకుని చల్లగా చూస్తుంటారు. నల్లని చూపులు, చల్లని చూపులు. అందుకే తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయ్యమసితేక్షణ అంటారు వాల్మీకి మహర్షి. అమ్మా నీవి అసితేక్షణ, నీ కళ్ళు మాత్రం అమ్మా నల్లగా ఉంటాయి. అంటే ఎప్పుడూ ఆ కన్ను ఎరుపెక్కదు. ఎరుపెక్కిందనుకోండి కోరికతో ఉందని గుర్తు. ఎరుపెప్పుడు రాగమునకు రజోగుణానికి గుర్తు. అందుకని రజోగుణాన్ని కోరికని ఎరుపు చేత సంకేతిస్తారు. నలుపు తమోగుణానికి గుర్తు. కానీ తమోగుణంతో కూడుకునేటటువంటి నలుపు వర్ణముతో నీ కన్ను ప్రకాశించి చల్లటి చూపు మమ్మల్ని చూస్తే నల్లటి కన్ను శివుడిలో ఎరుపుతనాన్ని కలిగించింది. ఏ శివుడు? కాముణ్ణి కాల్చేసిన శివుడు. అందరూ మన్మథుడికి వశపడతారు, ఆయన మన్మథుడిని కాల్చేశాడు. మన్మథుణ్ణి కాల్చేసినటువంటి శివుడి మనసు ఎరిపెక్కింది ఈవిడ నల్లని కన్నుల చూపు వలన. ఎంత విచిత్రం! అది సాధ్యమే, కామాక్షికి చెల్లింది కానీ. కాబట్టి నీలోపి రాగమధికం జనయన్ పురారే. పురములను కొట్టేసిన వాడు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములను కొట్టేసి మహాకారణ శరీరముగా నిలబడేవాడు. అంటే ఆయనకి ఇంకా ఏ విధమైన కోరికలు లేవు. అటువంటి వాడిలో ఎరుపుతనం సృష్టించింది. అంటే ఆయనను కామేశ్వరుణ్ణి చేసింది. ఆయన ఎందు కోరిక పుట్టించింది. అంటే ఆ చూపు ఎంత గొప్పదై ఉండాలి. నీలోపి రాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికాం దృఢయన్ నరాణాం. అమ్మవారి చూపు అలా నిలబడిపోయి అట్లాగే ఉండదు, చించలత్వం ఉంటుంది. చించలత్వం అంటే కదులుతూ ఉంటుంది చూపు. ఎప్పుడు కళ్ళు తిప్పి చూస్తూనే ఉంటుంది ఇలాగా. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా మమ్మపి శివే అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆవిడ చూస్తూ ఉంటుంది. అందరూ ఎలా ఉన్నారు జీవులు, నా బిడ్డలని చూసుకుంటూ ఉంటుంది. అందుకని కళ్ళు కదుపుతూ ఉంటుంది. కదిలిపోయేది ఏది కూడా ఏకాగ్రత లేనిది అని గుర్తు. ఇప్పుడు మనసు నిలబట్టం లేదండి, చంచలం అయిపోతుంది అన్నాడు అనుకోండి, ఏకాగ్రత లేదనేనా గుర్తు. ఒక్కొక్కడు చూడండి ఇలా పట్టుకుని నీలోపి రాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికాం దృఢయన్ నరాణాం అని చదువుతూ ఉంటాడు. ఏం చదివావురా అంటే నేనా ఏం చదివానా అంటాడు. అంటే చదవడం చదివేస్తున్నాడు, ఏది చదువుతున్నాడో దాని మీద ఏకాగ్రత లేదు. అంటే మనసు అక్కడ నిలబడలేదు. ఏవో ఆలోచిస్తున్నాడు, దేని మీదో తిరుగుతోంది మనసు, ఏదో చేసేస్తున్నాడు. మనసు నిలబడాలి అంటే కదలిక లేకుండా ఉంటే ఏకాగ్రత అంటారు. కదిలిపోయేది కదలని తనాన్ని ఇస్తుందా? ఇప్పుడు నేను కదిలిపోయే వాహనంలో కూర్చున్నాను అనుకోండి, నేను కదలిక లేకుండా ఉన్నాను అనడం సాధ్యమే? నేను ఎక్కిందే కదిలిపోయే వాహనం, కదిలి వెళ్ళిపోవట్లా? నిశ్చలంగా ఎక్కడున్నాను? వాహనంలో నిశ్చలంగా ఉన్నానంటే కుదరదు. నువ్వు కదిలి వెళ్ళిపోతున్నావు కదా. నేను ఏ కదలిక లేకుండా ఉన్నాను అన్వయం కాదు. వాహనంలో కదలిక లేకుండా కూర్చోవడం కాదు, అప్పుడు కూడా కొంచెం కదలిక ఉంటుంది. అది గోతుల్లో వాటిల్లో పడితే కదలద్దు. కాబట్టి చంచలమైనదేది కూడా ఏకాగ్రతని ఇవ్వదు. కానీ అమ్మవారి కళ్ళు ఎప్పుడూ చంచలం కదులుతుంటాయి. కదులుతున్న అమ్మవారి యొక్క దృష్టి ఎవడి మీద పడిందో వాడి మనసు ఏకాగ్రంగా అమ్మవారి పాదాల మీద నిలబడిపోతుంది. ఎంత విచిత్రం! కదిలే చూపులు కదలకుండా నిలబెట్టగలిగిన స్థితి మనసుకి ఇచ్చేస్తున్నాయి, ఏకాగ్రతని ఇస్తున్నాయి. ఎంత ఆశ్చర్యం అమ్మా!
లోలోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం, నరులకు అటువంటి భక్తిని ఏకాగ్ర దృష్టిని ఇస్తున్నాయి. వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్, ఆమె యొక్క చూపు వంకరగా ఉంటుంది. వంకరగా అంటే ఇలా ఉంటే నిలువు చూపు అంటారు. వంకర అంటే ఇలా ఇలా, ఇలాగే అయితే అడ్డం, ఒకే గీతలాగా. ఇలా వెళ్తుందా? వెళ్ళదు. ఇవి చెవుల వైపు కెడతాయి. ఆకర్ణాంత విశాల నేత్రములు కదూ, ఇలా వాలుతుంది చూపు. వాలినప్పుడు ఇలా ఇలా చూస్తుంది. చూస్తే చూపు ఇలా ఇలా వాలుతోంది. అంటే వక్రోపి, వంకరగా దిగుతోంది. వంకరగా ఉన్నది తానే వంకరగా ఉన్నది ఇంకోటి నిలువుగా ఎలా చేస్తుందా? ఎలా సాధ్యం? అది వంకరగా ఉంది, మీరు వంకర కర్రోటి పెట్టి దానికి ఒక తీగని ఎక్కించారనుకోండి, తీగ కూడా వంకరగానే ఎక్కుతుంది. అంతేగాని వంకర కర్ర పెట్టి తీగ తిన్నగా ఎక్కవలను అంటే ఎలా ఎక్కుతుంది? ఎక్కదు. దేన్ని ఆశ్రయించింది దానిలాగే పెరుగుతుంది. ఓ వంకరగా ఉన్న దాంట్లో నీళ్లు పోస్తే నీళ్లు వంకరగానే కనపడతాయి. ఎందుకంటే పాత్ర వంకరగా ఉంది. అమ్మవారి చూపు వంకరగా తిరుగుతోంది, ఇలా తిరుగుతోంది. కానీ ఇలా తిరుగుతున్న నీ చూపు ఉందే, అది కానీ నీ ముందు ఇలా వంగిన వాడి మీద పడిందా, వాడికి సమతాం వితన్వన్, అన్నీ అమ్మవారే అన్న సమబుద్ధి ఏర్పడిపోతాను. వాడికి ఇక ఏ విధమైనటువంటి భేదభావనలు లేవు. అంతటా పరదేవతనే చూడగలిగినటువంటి సమబుద్ధి ఏర్పడిపోతాను. ఎంత విచిత్రం! వంకర చూపు ఏమిటి, సమానత్వం ఇవ్వడం ఏమిటి, నల్ల చూపు ఏమిటి, శివుడిలో ఎరుపు కల్పించడం ఏమిటి, చంచలత్వం ఉన్న చూపు ఏమిటి, నాకు ఏకాగ్రత కల్పించడం ఏమిటి, విరుద్ధ భావాలు కదా. అమ్మ ఏమి చూపమ్మా కామాక్షినిది. కాబట్టి ఓ పని చేయి, వీడిని ఇలా చూస్తే చాలని చూసేది లేకమ్మా. అంత తొందరగా విరిగిపోయే లక్షణాలు ఉన్నవాడిని ఏం కాదు. కాబట్టి నీ అపాంగత్తే, నీ యొక్క కటాక్షం ఉన్నదే, అది నా మీద నృత్యం చేస్తూ ఉండాలి. అంటే అంత ప్రేమతో నన్ను అనుగ్రహించడానికి నువ్వు ఇలా నన్ను చూస్తూనే ఉండాలి. చూస్తూనే ఉంటే ఆ చూపు నా మీద నృత్యం చేస్తుంది. అట్లా నన్ను అనుగ్రహించమ్మా. అప్పుడంటే మీరు ఏది గమనించాలి, నీరాగా అన్ని రాగములను దాటించేస్తోందా లేదా ఆవిడ? రాగమథన అంటే రాగములు తీసేస్తోందా చూపుల చేత? ఆవిడ ఇంకా మళ్ళీ కొత్తగా ఏం చేయక్కర్లేదు, కేవలం చూపుల చేత చేసేస్తుంది అంతే. ఈ క్షణశక్తి అంటారు. అందుకే అమ్మవారి విషయంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ఈ క్షణశక్తి గొప్పది. ఆ చూపుల సంబంధమైన ఉంటాయే శ్లోకాలు, అవి చాలా చాలా గొప్పవి. ఆ ఈక్షణ శక్తికి సంబంధించిన శ్లోకాలు ఎంతో శక్తివంతం. అందులో జగచ్చక్షు అయి ఆదివారం ప్రకాశిస్తూ ఉంటాడు కదా, అది ఆమె కన్నే. అందుకే ఆ రోజు ఆవిడికి ఈక్షణ శక్తికి సంబంధించిన శ్లోకాలు చదవడం ఎంతో మంచి విషయం. కాబట్టి ఆ తల్లి గొప్పతనం గురించి చెప్తూ ఈ మాట అంటారు. అయితే నాకు ఆమె వైరాగ్య సుఖాన్ని ఇచ్చి ఆ తల్లి కేవలము చూపుల చేత మనని కూడా అంత నిశ్చలత్వంలోకి తీసుకెళ్ళిపోయి రాగమధన చేసి అనుగ్రహిస్తుంది అనడానికి మూకశంకరుల యొక్క శ్లోకం ఒక తార్కాణం. అయితే ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి మరి మహానుభావుడు, ఆయన కూడా తారా ఉపాసన చేసినవారు. అమ్మవారు పలికింది ఆయన నోటి వెంట. ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు ఉమాసహస్రంలోనే. యద్యఖిల మౌని గణగీత గుణజాలం కాలభయహారి కరుణారసమరందం అద్రి తనయాంఘ్రి జల జన్మ హృదయేస్యా అష్టమగతోపి విదదాతు రవిజక్కిం. అమ్మవారి యొక్క పాద పద్మములను మునులు కూడా స్తుతి చేస్తూ ఉంటారు, నిరంతర స్తోత్రం చేస్తుంటారు అమ్మవారి యొక్క పాదాలని. అంత గొప్ప పాదముల తల్లివని అటువంటివి. అవి కాలభయహారి, యమధర్మరాజు గారి యొక్క భయం కూడా ఉండవు. అమ్మవారి పాదములు పట్టుకున్నవాడెవడో వాడి జోలికి యమధర్మరాజు గారు రాడు, అంటే కైవల్యాన్ని పొందుతాడని అర్థం. అంత గొప్పవి అవి. కరుణారసమరందం, కరుణారసం అనేటటువంటి తేనెతో నిండిపోయినటువంటి పాదాలు అటువంటి తల్లి. అయితే ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే అద్రి తనయాంఘ్రి జలజన్మ హృదయేస్య,
అమ్మవారి పాద ద్వంద్వాన్ని ఎవడు నిరంతరం మనసులో స్మరిస్తూ ఉంటాడో వాడినిట అష్టమ శని కూడా ఏమీ చేయదుట. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఏకాదశ స్థానంలో బృహస్పతి ఉన్నాడు అనుకోండి, వాడి ఐశ్వర్యానికి హద్దు ఉండదు. అట్లా వచ్చి పట్టిందల్లా బంగారం అయిపోయిందండి ఆయనకంటారు, అలా అయిపోతుంది ఏకాదశ స్థానంలోకి బృహస్పతి ఉంటే, గురువు ఉంటే. అట్లాగే అష్టమ శని వచ్చిందనుకోండి జాతకంలోకి, వస్తే ఎంత పక్కకి లాగేయాలో అంత లాగేస్తూ ఉంటాడు. లాగేసి మనసు ప్రశాంతంగా ఉండనివ్వడు, కష్టాలు పెడుతూ ఉంటాడు. అది ఆయన లక్షణం. దానివల్ల కూడా మరి పూర్వజన్మ పాపం పోయింది కదూ. కష్టం పడితే ఏం పోయింది? పాపం పోయింది కదా. అందుకని ఆయన ఎక్కువ కష్టపెడతాడు. అందుకే అష్టమ శని కొంచెం బాబాయ్ అష్టమ శని అండి నాకు అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి అష్టమ శని ఉంటే కావ్యకంఠ గణపతి ముని అన్నారు, విదదాతు రవిజక్కిం. ఆ శనీశ్వరుడు సూర్యభగవానుడి కొడుకు, ఆయన అష్టమగతోపి. అష్టమ శని అయితే ఏమిటి, ఏమవుతుంది? ఎప్పుడు అద్రితనయాంఘ్రి జలజన్మ హృదయేస్య. ఆ కామాక్షి పాదాలు నా హృదయంలో ఉండగా అష్టమ శని ఉంటే మాత్రం ఏమిటవుతుంది? ఏమవదు, ఆ తల్లి చూసుకుంటుంది, ఆ తల్లి కాపాడుతుంది. కాబట్టి అప్పుడు వాడు ఏమైపోతాడు? ఏం పాడైపోతాడు? వాడు పాడైపోయేది ఏమి ఉండదు, ఆ తల్లి కాపాడుకుంటుంది. అందుకే ఇటువంటి వాటికి పరిష్కారం ఏం చెప్తారంటే లలితా సహస్రం చదువుకోండి, అమ్మవారి పూజ చేయండి అంటూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనిషిని అంతపైకి ఎత్తగలదు సుమా, అంతగా కాపాడగలదు సుమా అని చెప్పడానికి నీరాగా రాగమధని. ఆమె తాను రాగమును పొంది ఉండదు. అట్లాగే మనకి కూడా రాగము తీసేస్తుంది. రాగము తీసేయడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాగము తీసేయడం అంటే ఆయన ఏదో సంసారంలో ఉండడు అట్లా అనుకోకూడదు. వైరాగ్య సుఖమును దాటినటువంటి సుఖం ఇక లోకంలో ఉండదు. ఎందుకంటే శంభావయతీతి ఇది శంభువు అని. సుఖము అనేటటువంటిది మనోజనితము, అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు దుఃఖం కాసేపు పక్కన పెట్టండి, అది మనోజనితమే కావచ్చేమి యథార్థం. కానీ సుఖము అనేటటువంటి దానికి అవధి ఉంటుంది, దానికి మెట్లు ఉంటాయి, సోపానక్రమం. అందులో చమత్కారం ఏమిటంటే ముందు అనుభవించేది ఏది అంటే ఇహలోక సుఖము. అది కాదు అని గృహస్థ అనడానికి వీల్లేదు, గృహస్థు దాన్ని కోరాలి. అందుకు కదూ ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటున్నాం కదూ. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కోరుకోవాలి భగవంతుణ్ణి, అందులో దోషమేం లేదు. కానీ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని అడగేటటువంటి స్థితి కొంతకాలం. దాని తర్వాత జీవుడి గురించి చూసుకుంటూ ఉండాలి. దాని తర్వాత కాదు, నిజానికి ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి జీవుణ్ణి. నువ్వు ఎంతమందికి ఏం చేస్తున్నావో మంచిదే. భార్యకి చెయ్యొద్దని ఏ శాస్త్రం చెప్పదు, బిడ్డలకి చెయ్యొద్దని ఏ శాస్త్రం చెప్పదు, తల్లిదండ్రులకి బంధువులకి స్నేహితులకి చెయ్యొద్దని చెప్పదు. కానీ నువ్వు ఉద్ధరించి చేరుకోవలసిన వాడు ఒకడు ఉన్నాడు, వాడిని నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరూ ఉద్ధరించరు వాడిని మాత్రం. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నీ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించుకోవాలి. ఇవాళ ఇందులో ఉన్నాడు, ఏదో ఒకనాటికి ఇందులోంచి మళ్ళీ దాటాలా. వాసాంసి జీర్ణాన్ని యథా విధాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాతి సంయాతి నవాని దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. ధీరులు దానికి ఏడవరు. శరీరమునందు అవస్థలు ఎలా మారిపోతున్నాయో, ఒకప్పుడు పసిపిల్లవాడిని, ఒకప్పుడు బాలుణ్ణి ఆడుకున్నాను, ఒకప్పుడు యవ్వనంలో ఉన్నాను, ఒకప్పుడు కౌమారం, ఒకప్పుడు వార్ధక్యం, ఆ తర్వాత తథా దేహాంతర ప్రాప్తి. ఇన్ని మార్పులు వచ్చినట్టే శరీరం కూడా పడిపోతుంది. పడిపోయి జీవుడు వెళ్ళిపోతాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు.
ఏమవుదో మరణం అంటే ఏముంది, ఈ శరీరం వదులుతాడు, మళ్ళీ ఇంకో శరీరంలోకి పోతాడు. అయితే మరి అక్కడ భార్యాబిడ్డలు ఉంటారా? అక్కడ నీకు సుఖదుఖాలు ఉంటాయా? అక్కడ నువ్వు ఏదైనా పొందాలంటే ఇక్కడ నువ్వు ఏదైనా చేసుకునేది ఉండాలా? ఇక్కడ ఏం చేశావో అదే పట్టుకెడతావు. అది పారలౌకిక సుఖము. నువ్వు ఏం చేస్తున్నావు, ఏ మనసుతో చేస్తున్నావు, ఏ భక్తితో చేస్తున్నావు, ఏ నమ్మకంతో చేస్తున్నావు, ఏ విశ్వాసంతో చేస్తున్నావు, అది ప్రధానం. అది చేసుకుంటూ వెడుతుంటే అది చేసింది ఏం చేస్తుంది? అది దేశకాలములను బట్టి మారిపోతుంది. ఎవరికో పెట్టడం వేరు, శంకరాచార్యులు వారి చేతిలో ఉసిరిగా ఇస్తే ఏమైంది? కాబట్టి అది పారలౌకిక సుఖము. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత స్వర్గాది ఉన్నత లోకముల యందు నిలబడ్డానికి కానీ, లేదా జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందడానికి కానీ అదే కారణం. అప్పుడు ఆ సుఖం ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. అయితే ఇక్కడకంటూ వచ్చిన తర్వాత, ఇది మర్త్యలోకం అయిన తర్వాత, మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత, నాకు ఎప్పుడూ సుఖములు ఉండడమే తప్ప నాకు కష్టం ఉండడానికి వీల్లేదో ఆ మాట అన్వయం కాదు. ఎందుకంటే బాధ ఉండి తీరుతుంది. అయితే జ్ఞానికి ఉండేటటువంటి అదృష్టం ఏంటంటే వాడు బాధతో తాదాత్మ్యత చెందడు. ఆయనకి బాధతో తాదాత్మ్యత లేదు, ఆయన సాక్షి. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది. ఆయన దాంతో బాబోయ్ నాకు రాచపుండు, బాబోయ్ నాకు రాచపుండు, ఆయన తాదాత్మ్యత చెందరు. ఓ దీనికి పుండు పుట్టింది, ఇదే పుండుకో పుండు వచ్చింది కాబట్టి ఇది వెళ్ళిపోతానంటోందంట. అప్పుడు జ్ఞానిని బాధిస్తుందా? జ్ఞానిని బాధించలేదు కర్మఫలం. అంటే ఆ స్థాయికి ఎదగడం కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఎదగలడు. లేకుండా నటిస్తానంటే కుదురుతాయా అవన్నీ? అలా ఎలా కుదురుతాయి? కుదిరేవి గోరు చుట్టూ వేస్తే గిలగిల్లాడిపోతాం. మరి ఆయన రాచపుండు పుడితే అలా ఉన్నారు. రమణ మహర్షి సర్కోమ ఆయన ఏమైనా విచలితులయ్యారా? నేను శరీరం కాదని నిలబడగలిగారు. అసలు మనిషికి అన్ని సుఖాల్లోకి గొప్ప సుఖం ఏమిటంటే ఇహలోక సుఖము, పరలోక సుఖము, ఇవి రెండు ఉన్నట్టే అసలు నిజానికి అన్నిటికన్నా చాలా 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 గొప్ప సుఖం ఇది అంటే వైరాగ్య సుఖము. ఆయన్ని సుఖము దుఃఖము ఈ రెండు ఆయన్ని తాకవు. తాకినట్టుంటాడు, నిజానికి ఆయన్ని తాకవు. ఆ స్థితికి వెళ్ళిపోగలిగాడు అనుకోండి, ఆయనకి బాధ ఏమిటి? ఆయన్ని బాధ పెట్టేవి జరగచ్చు, కానీ ఆయన బాధపడలేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే చాలా తేలిగ్గా పట్టేసుకుంటారు. మీరు నన్ను నిందించేశారనుకోండి, నేను అన్నీ విని నవ్వి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాను అనుకోండి, నాకేమైనా అంటిందా? నేను హాయిగా నా పనిలో నేను ఏం ఆలోచించుకుంటున్నానో అది ఆలోచించుకుంటూ మీరు నన్ను నిందించినంతసేపు విని ఆఖరణ ఈశ్వరార్పణమస్తు అని లేచి వెళ్ళిపోయాను. నన్ను ఏమైనా అంటుకుందా? అట్లా కాకుండా నన్ను ఎవ్వరూ నిందించకూడదు, నన్ను ఎప్పుడూ అందరూ గౌరవించాలి అని ఒక గాఢమైన అభిప్రాయం ఉందనుకోండి, ఎవరు లేచి గబుక్కుని ఒక్క మాట అన్నా 15 రోజులు మానసికంగా దిగులు పడిపోయి మంచం ఎక్కేసి అంత మాట అంటాడా అని కొట్టుకుపోతాను. మనస్థితి అంతే. నువ్వు సుఖదుఖములను దాటిపోయి ఇవి ఇలాగే ఉంటాయి అని నిలబడగలిగితే అదే వైరాగ్య సుఖము. ఆ వైరాగ్య సుఖానికి చేరిపోయిన వాడికి ఇక జరిగేవి జరిగిపోతుంటాయంతే. ఆయన వరకు ఆయనకేం ఉండవు. ఆయన హాయిగా ఎప్పుడు చిదానంద రూప శివోహం శివోహం అలాగే ఉంటాడు. అయితే అలా ఉన్నాననుకుంటే భ్రాంతి, అది ఆవిడ ఇస్తేనే సత్యం. ఇవ్వకుండా ఏదో ఇప్పుడు ఉపన్యాసం నేను చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వైరాగ్య సుఖం గురించి నేను చెప్పాను కదా అని నిజమా? నాకుంది ఆ వైరాగ్యం? ఉండదు. వైరాగ్య సుఖం ఇలా ఉంటుంది. అయితే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, భక్తి క్రమక్రమంగా గట్టిపడుతుంది, ఉత్తమ కర్మల క్రమక్రమంగా పైకెక్కుతాడు, భగవంతుని యందు విశ్వాసం క్రమక్రమంగా పెరుగుతుంది, శరీరానికి వయస్సు క్రమక్రమంగా పెరుగుతుంది, శరీరానికి వచ్చేటటువంటి మార్పులు క్రమక్రమంగా వస్తాయి,
మనసు యొక్క వికాసం క్రమక్రమంగా వస్తుంది. వైరాగ్యం వరదలా వస్తుంది. వైరాగ్యం క్రమక్రమంగా రాదు. వైరాగ్యం ఒక్కసారి వరదలా వస్తుంది. రామకృష్ణ పరమహంస ఇదే చెప్తుండేవారు, వైరాగ్యము చుక్క చుక్క రాదు. అందుకని నోటితో చెప్పే వైరాగ్యాలు ఉండవు. నిజంగా చెప్పాలంటే ఏమిటో ఇవన్నీ ఉండవు. ఏమిటో ఇవన్నీ అని అనకుండా వెళ్ళిపోవడం వైరాగ్యం. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన కథ చెప్తుండేవారు. ఆయన్ని మించి చెప్పేవాడు ఎవడుంటాడు? నాకు ఆయన చెప్పే కథలంటే చాలా ఇష్టం నాకు. ఎందుకనంటే వెనకటికి భార్యాభర్త ఉండేవారు. ఆయన నాలాగే ఏవో ప్రవచనాలు చేస్తుండేవాడు సాయంకాలం అయ్యేటప్పటికి. అందులో నేను తప్పేం పట్టట్లేదు, తప్పు కాదనేగా నేను చేస్తున్నా. అందుకని ఆయన్ని తప్పట్టడం ఎందుకు మధ్యలో? ప్రవచనం చేసేవాడు, ఏదో ఇంటికి వెళ్ళేవాడు, భార్య పాపం ఏదో గంటన్నర మాట్లాడొచ్చారని చెప్పి కాస్త పలరసమో పలహారమో పెట్టేది, తినేవాడు, పడుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత బావమరిది వచ్చాడు. ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. బావగారు నేను వస్తానండి ప్రవచనానికి. రావోయ్ తీసుకెళ్ళేవాడు. ఇంటికి వచ్చేసాక ఆవిడ మరి ఈయన ఇంటికి వచ్చారని వంట చేసి వేడిగా పలహారం పెడుతుంది కదా, వీడు వంటింట్లోకి వెళ్ళి అక్క ఇవాళ బావగారు ఏం చెప్పారో తెలుసా అక్క, నిజంగా ఏం జీవితం అక్క, ఏమి నీ రాగమథని, ఏం రాగమథన, ఏం తల్లి, ఏం రాగం, ఎందుకంటావు ఇవన్నీ అంటుండేవాడు. ఈవిడ భర్తకు పలహారం పెట్టేసి ఆ తమ్ముడికి పలహారం పెట్టేసి పడుకున్న తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరేమో ప్రవచనానికి వాడిని తీసుకెళ్తున్నారు, వాడు వెంట వచ్చేస్తున్నాడు, పెళ్ళి కావలసిన వాడు, నాన్నగారు వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాడికి వైరాగ్యం వచ్చేస్తుంది, నాకు భయంగా ఉందండి అంటుండేది. ఆయన ఉత్తరీయం తీసి తలకడా దులుపుకుని వైరాగ్యం బొట్టు రాదులే అంటుండేవాడు రోజు. ఓ రోజు అలాగే పడుకోవడానికి వెళ్తున్నాడు. ఆవిడ మళ్ళీ మొదలెడితే ఆయన అన్నాడు, వైరాగ్యం వచ్చినవాడు నిజంగా అలా అబ్బాయి ఏమిటో ఈ జీవితం అది ఇది అంటే ఇలా పోతాడు ఒక్కసారి అని చెప్పి అది తీసుకుని ఉత్తరీయం తీసుకుని భుజం మీద తీసుకుని ఇలా పోతాడే అని బయటికి వెళ్ళాడు. ఆవిడ అనుకుంది ఇలా పోతాడని చూపిస్తున్నాడు, వచ్చేస్తాడు అనుకుంది. ఎంతకీ రాడు. బయటికి వెళ్ళి చూసింది, ఇంకా ఆయన రాలేదు. వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది, అలా వెళ్ళిపోయాడు. అందుకని అది బొట్టు వచ్చేది కాదు, వైరాగ్యం వస్తే అంత సుఖం ఉంటుంది అని. అందుకే వైరాగ్య సుఖము అన్నారు తప్ప వైరాగ్య దుఃఖము అనలేదు దాన్ని. నిజానికి సుఖములన్నిటికీ గొప్ప సుఖం పరదేవతానుగ్రహం ఉంటే తప్ప అది వచ్చే సుఖము కాదు. ఇన్ని సుఖాలు ఇచ్చి మన యందు రాగమును తీసి నిలబెట్టగలిగినది, లేదా ఆ రాగమే మారుతుంది. భగవంతుని యందు రాగం అధికమైందనుకోండి, ఆయన ప్రీతి కొరకే చేస్తారు, అప్పుడు అభ్యున్నతి కాదు. ధర్మమునందు రాగం ఎక్కువైందనుకోండి, ధార్మికమైన కార్యక్రమాలే చేస్తారు. మీరు ఏది చేస్తున్నా అది ఉత్తమమైన వైపుకి రాగం తిరిగిపోయిందనుకోండి, కామము, లౌకిక కామము, విషయ కామము దోషము, ఈశ్వర కామము, భగవంతుని యందు ప్రీతి, భగవత్ కథలు వినాలన్న కోరిక, భగవంతుడి మీద పాటలు పాడాలన్న కోరిక, భగవత్ సేవ చేయాలన్న కోరిక, ఏది చేసినా భగవంతుడు సంతోషించాలని చెయ్యాలన్న కోరిక అభ్యున్నతి కారకములా కదా? అప్పుడు మీ ఎందుకు రాగము చేత కట్టబడ్డారు? అది కట్టబడినట్టు కనపడుతుంది, కానీ కట్టు మీద కట్టు కాబట్టి పాత కట్టు జారిపోతుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోలేదు. ఇప్పుడు తండ్రి కొడుకు కలిసి పొలానికి వెళ్ళారు. తండ్రి ఏం చేశాడంటే సాయంకాలం వరకు పని చేసిన తర్వాత ఆ పక్కనే కాలువలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని తలపాగా విప్పేసి దులిపేసుకొని కొడుకుని పిలిచి, ఒరే పచ్చిగడ్డి కోసి అక్కడ పెట్టాను రా, ఆవుకు పట్టుకెడదాం, గట్టిగా కట్టు, అదిగో ఆ తాటాకులు కోసి అక్కడ పెట్టాను, తలప కట్టి గట్టిగా కట్టు అన్నాడు. అని ఆనపకాయ కోసుకొస్తాను రేపు వంటకి అని పందిరి దగ్గరికి వెళ్ళి ఓ ఆనపకాయ ఒకటి కోసుకుని, పొలంలో మరి ఆనపాదులు కూడా ఉంటాయి కదా గట్టు మీద, ఓ ఆనపకాయ కోసుకొని వచ్చాడు. ఈలోగా కొడుకు ఏం చేశాడు, 2 తడపాలు చేసి పచ్చిగడ్డి కింద పెట్టి మోకాలతో నొక్కి అని అరిచి గట్టిగా కట్టాడు. కట్టి, నాన్నగారండి మోపు కట్టేశాను, ఇంటికి వెళ్ళిపోదామా, బయలుదేరదామండి నాన్నగారు అన్నాడు. అలాగేరా అని ఓసారి మోపు కదిపి చూశాడు తండ్రి. ఓ వీడు గట్టి కట్టు కట్టలేదు, ఇప్పుడు నువ్వు గట్టిగా కట్టలేదురా అంటే వాడు బాధపడతాడు అని ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఇంకో 2 తడపలు పట్టుకొచ్చి ఈ తడప పక్కనే తండ్రి మళ్ళీ ఇంకో తడప పెట్టి తన బలాన్నంతా ఉపయోగించి మోకాలతో గడ్డిని తొక్కిపెట్టి గట్టిగా కట్టాడు. కట్టి మోపెత్తుకున్నాడు. ఇప్పుడు కొడుకు కట్టిన కట్లు ఏమవుతాయి? వదిలే జారి కింద పడిపోయాయా?
కట్టు మీద కట్టు దేనికేసినట్టు పాత కట్టు జారిపోవడానికి పనికొచ్చింది కట్టిప్పల. కట్టు జారిపోయింది. ఆశ్రమాన్ని అందుకు మారుస్తారు. బ్రహ్మచర్యంలో శాస్త్రం చదివిస్తారు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక గృహస్థాశ్రమం కట్టు మీద బ్రహ్మచర్యం కట్టు జారుతుంది. దాని మీద వానప్రస్థం కట్టేస్తే గృహస్థాశ్రమం కట్టు జారుతుంది. దాని మీద 4వ ఆశ్రమం కట్టేస్తే ఈ కట్టు జారుతుంది. చివరికి వేసిన కట్లన్నీ దేనికి? అన్ని కట్లు వదిలిపోవడానికి, అన్ని కట్లు ఊడిపోవడానికి కట్టేస్తున్నారు కాదు. ఆశ్రమం ఎందుకు మారుస్తున్నారు? అన్ని కట్లు జారిపోవడానికి. భగవంతుడితో సంగము పడింది అనుకోండి, రాగము ఈశ్వరుడి వైపుకి పడిపోయింది అనుకోండి, అన్ని రాగములు జారిపోతాయి. కొడుకు వేసిన కట్టు మీద తండ్రి కట్టేస్తే కొడుకు వేసిన కట్టు జారిపోయినట్టు జారిపోతుంది. అప్పుడు రాగమధన అయిందా లేదా? అట్లాగైనా రాగమధన. వైరాగ్య సుఖం ఇచ్చిన రాగమధన. ఆమె నీ రాగ. అప్పుడు ఆ రాగమధన అయిపోయినటువంటి వాడు ఇంకా మోక్షానికి బెత్తడి దూరంలో ఉన్నాడు. ఆవిడ అది ఇచ్చేస్తుంది. ఇంత దూరం తీసుకెళ్ళింది, అది తీసుకెళ్దేంటి? అది తీసుకెళ్తుంది. అంత గొప్ప తల్లి సుమా. దీనికి మనం చేయవలసింది కామాక్షి పాదాలు గట్టిగా పట్టుకోవడమే. పట్టుకుని అమ్మా మాకేమీ తెలియదు తింగరులం ఒక్క మాట అనేస్తే అయిపోయింది కదా. తేలిక. మేము తింగరి వాళ్ళమండి, మీరే మమ్మల్ని దారిలో పెట్టండి అంటే చాలా తేలిక. ఇప్పుడు లోకంలో తేలిక విషయం ఏంటంటే, మీరు తప్పు చేశారనుకోండి, కొడుకు తప్పు చేశాడు, తండ్రి పిలిచి దెబ్బలాడదామని ఇలా రారా అన్నాడు. నాన్నగారండి నన్ను మీరు ఇవాళ మామూలుగా తిట్టద్దు నాన్నగారండి, చితక తిట్టేయండి నాన్నగారండి, మీరు ఎంత చెప్పినా నేను అందుకోలేకపోతున్నాను నాన్నగారండి, ఒక్కనాడు మీరు మెచ్చుకునేలా చేయండి నాన్నగారండి, ఎప్పుడూ తప్పులే నాన్నగారండి, నేను తింగరాండి నాన్నగారండి, తిట్టేయండి నాన్నగారండి నేను చేతులు కట్టుకున్నాను అనుకోండి, తండ్రి ఏమనాలిక? మీరు చెయ్యికిరా అలాగా, ఈసారి అయినా జాగ్రత్తగా చేయి రాసుకో అని మొదలెట్టాలా? కాబట్టి మనం అథవా అమ్మవారి దగ్గర ఏం చెప్పాలి? శరణాగతి అమ్మ తింగరలం, నువ్వే కాపాడు, అయిపోయింది కదా. అది త్రికరణ శుద్ధిగా అంటే చాలు. కాబట్టి ఎట్లా చూసినా రాగమధన, నీ ప్రయత్నంతో చెయ్యి, శరణాగతి చెయ్యి, ఎలా చేసినా ఆమె నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.